హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి వీడియోలో కార్డ్స్తో పాటు ఇవన్నీ అని చూస్తున్నారా? ఇవి హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ అండి. ఇవన్నీ నేను చేసినవే. సో లాస్ట్ 2 days నుంచి నేను చెప్తున్నాను కదా, క్యాండిల్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను క్యాండిల్స్ అని చెప్పేసి. సో ఇవి నేను చేసిన క్యాండిల్స్ యాక్చువల్లీ. సో ఇవే కాదు, మీరు ఏవి క్యాండిల్స్ కావాలి అని అనుకున్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఈ క్యాండిల్స్ కొంచెం పక్కన పెట్టేసి మన రీడింగ్లోకి వెళ్దాము. సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ మీద అనేది ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజ్ తీసుకోండి, రెజనేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే అందులో మెసేజెస్ మీకోసం ఉన్నాయి అనేది అర్థం. చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే. Temperance, Seven of Wands, Star, Ten of Swords, Four of Pentacles, Wheel of Fortune. కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. ఎస్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Pentacles. సో ఇక్కడ ఏం లేదండి, మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతోటి కలిసి వర్క్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లో. చూడండి, అంటే ఏం లేదు, మీ పర్సన్ మీరు ఇద్దరూ కలిసి ఈ రిలేషన్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అని అంటే వారిలోని మస్కులైన్ ఎనర్జీని ఫెమినైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అంటే మేబీ కొంతమంది వాళ్ళ పర్సన్స్, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు మీ పర్సన్స్ ఎలా ఉంటారంటే, కొంతమంది పర్సన్స్ అయితే చాలా ఈగోయిస్టిక్గా ఉండడము, అంటే మస్కులైన్ ఎనర్జీ వాళ్ళలో డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ వాళ్ళలో డామినేట్ చేస్తుంటే ఊరికే ఎమోషనల్ అవ్వడము, ఎక్కువ కేరింగ్ చూపించడం, ఎక్కువ గివింగ్ నేచర్ ఉండడం. సో ఇలాంటివి అనమాట. ఊరికే అందరినీ నమ్మేయడం, అందరితో మోసపోవడం, ఇలా సంథింగ్ మీ పర్సన్కి ఎలాంటివి ఉన్నాయి అనేది మీకు తెలుసు కదా. సో దాన్ని బట్టి మీరు రెజనేట్ చేసుకోండి. మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారు, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓవరాల్గా. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే మేబీ కొంతమంది ఇక్కడ యోగా కానీ, మెడిటేషన్ కానీ, స్పిరిచువల్గా టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ, అంటే దేవుళ్ళ మీద కొంచెం భక్తి పెరగడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏం లేదు, ఆ పర్సన్ మీద ఆ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు అనమాట. అంటే అది ఫోకస్ చేస్తున్నది ఎందుకు అని అంటే స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి, అంటే మెంటల్గా క్లారిటీ రావడానికి. ఇది చెప్పాను కదా, ఈ ఫెమినైన్ ఎనర్జీస్, మస్కులైన్ ఎనర్జీస్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేయడం డెఫినెట్గా అందరికి ఇంపార్టెంట్. సో మీ పర్సన్ అయితే ఇలా చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్లో ఇంకా ఈ పర్సన్కి ఒక హోప్ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ అంతేకాదు, మీ ఇద్దరు రిలేషన్లో మీరు మంచిగా ఉన్న మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని గుర్తు చేసుకోవడము, అవి గుర్తు వస్తూ ఉన్నాయి యాక్చువల్లీ మీ పర్సన్కి ఎంత వద్దనుకున్నా కూడా. అంటే ఏం లేదు, మేబీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, ఆ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల ఈగో చూపించుండొచ్చు మీ పర్సన్. అంటే మీరే వెళ్ళి మాట్లాడాలి, ఆ పర్సన్ తగ్గకూడదు. సో ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఆ పర్సన్కి మళ్ళీ మళ్ళీ గుర్తు రావడము మీ ఇద్దరి మధ్యలో జరిగిన మంచి మూమెంట్స్. సో ఇవన్నీ జరగడం వల్ల ఆ పర్సన్ ఏంటి అని అంటే ఒక ఛాన్స్ తీసుకుందాము ఈ కనెక్షన్లో,
మీతో పాటు కలిసి వర్క్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఈ ఈగో, ఈ స్టబార్నెస్ ఇవన్నీ పక్కన పెట్టేసి బ్యాలెన్స్ ఎనర్జీ తోటి మీతో కనెక్షన్లో వర్క్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైందనమాట ఈ రిలేషన్ మంచిగా అవడానికి. ఎందుకంటే ఆ పర్సన్ ఒక్కరు వర్క్ చేస్తే కుదరదు, మీ సపోర్ట్ కూడా కావాలి రిలేషన్లో అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి హ్యాంగ్ మ్యాన్ ఎనర్జీ వచ్చింది. సో హ్యాంగ్ మ్యాన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంతకు ముందులాగా కాకుండా ఇంకోలా ఆలోచించడం అనమాట. అంటే మేబీ ఈ పర్సన్కి కన్ఫ్యూజన్ ఉండొచ్చు పాస్ట్లో. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ మేబీ మీ పర్సన్కి ఎలా ఉంటుందంటే మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేదు కెరీర్లో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు కాకుండా వేరే పర్సన్ అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, సో అలా ట్రీట్ చేయడంలో ఏది కరెక్ట్ ఆప్షన్ ఆ పర్సన్కి అని చెప్పేసి అనుకుంటూ నిండొచ్చు. ఇది ఎలా అంటే మీకు క్లారిటీ ఇవ్వకపోవడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో మీకు ఇన్ని రోజులు క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి ఈ పర్సన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలా అనమాట మీ ఇద్దరి మధ్యలో జరిగిన మంచి మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం ఈ పర్సన్కి. ఈ పర్సన్ అలా గుర్తు వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకా ఈ కన్ఫ్యూజన్లో ఉండకూడదు, ఈ పర్సన్తో మాట్లాడాలి అని చెప్పేసి, ఇంకొక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్కి డెఫినెట్గా మీతో ఉన్న మంచి ఉంటాయి కదా మెమరీస్, అవి హాంట్ చేస్తున్నాయి అనమాట ఈ పర్సన్ని. ఇక్కడ చూసారా 10 of Swords. సో ఇదేంటి అని అంటే మీ పర్సన్ని మీతో ఉన్న మూమెంట్స్ హాంట్ చేస్తున్నాయి. అంటే ఆ పర్సన్కి ఇంకొక ఆప్షన్ లేదనమాట, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందులో అయితే నో డౌట్ మీతో టైం స్పెండ్ చేసిన మంచి టైం అంతా కూడా ఆ పర్సన్కి ఊకే నైట్ టైం గుర్తొస్తూ ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కనెక్షన్లో అనుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అంటే మీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఈ రిలేషన్ మంచిగా అవ్వాలి అని అంటే ఆ పర్సన్తో ఒక్కడితో అవ్వదు, మీరు కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు మీ పర్సన్ మీ వరకు పొసెసివ్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే మీరు ఎక్కడ దూరం అవుతారో అని చెప్పేసి మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోనే పెట్టుకోవాలి అని అంటే ఏం లేదు, దూరం అవ్వకూడదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇప్పటికే లేట్ చేశానేమో, ఎక్కడ దూరం అయిపోతారో మీరు అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. అందుకే వెంటనే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి కనెక్షన్లో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. అసలు ఈ నెగిటివిటీ అంతా కూడా, ఈ సైకిల్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. కొంతమంది పర్సన్స్ ఏంటంటే ఈ నెగిటివిటీ సైకిల్ లేకపోతే ఈ స్పిరిచువాలిటీ, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ తెలియకపోయినా కూడా వాళ్ళకి తెలియకుండానే ఒక ఫోకస్ అనమాట, ఏం కావాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్. అండ్ మొత్తం ఇదంతా కూడా సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోవాలి రిలేషన్లో అని అనుకోవడం అనమాట. అదే సింపుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నెగిటివిటీ సైకిల్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ అనమాట. ఇక్కడ చూసారా 10 of Swords. ఇంకా ఇంతకంటే 10 of Swords అని అంటే అక్కడితో ఒక సైకిల్ కంప్లీట్ అయింది, నెగిటివిటీ అంతా పోయింది, ఒక న్యూ బిగినింగ్ కొత్తగా రాబోతుంది, ఇంకొక సైకిల్లోకి ఎంటర్ అవబోతున్నారు అనేది అర్థం అనమాట. సో ఆ పర్సన్కి తెలియకుండానే ఇదైతే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంతేకాదు మీరు ఈ కనెక్షన్లో ఒక సైకిల్ కంప్లీట్ చేసి ఇంకో సైకిల్లోకి వెళ్ళిపోతున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది 2 typesగా ఉంది. మీ పర్సనే మీతోటి న్యూ బిగినింగ్ రావచ్చు. కొంతమంది ఏమంటారు సింగిల్గా ఉంటారు చూడండి, ఆ సింగిల్గా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒక న్యూ లవ్ సైకిల్ స్టార్ట్ అవ్వడం. సో ఇలా అనమాట. సో మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. అందరికీ కాదు, 100 ఇప్పుడు వీడియో చూసిన 100%కి కాదు, కొంతమందికి న్యూ పర్సన్స్ కూడా రావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎవరు కావాలి మీకు, ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు ఆ చాయిస్ చేసుకోవాలి, ఎవరే ఏంటి అని చెప్పేసి. సో లేదు మాకు ఈ పర్సన్ ఇంకొద్దు, అసలు ఈ పర్సన్ తోటి చాలా మేము ఫేస్ చేసాము అని అనుకున్న వాళ్ళు ఉంటే
మీరు న్యూ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ కాకపోతే మీరు న్యూ పర్సన్ కోసం వెయిట్ చేయాలి అని అనుకుంటే పాస్ట్ని అయితే లెట్ గో చేయాల్సిందే. ఈ పాస్ట్ని లెట్ గో చేయకుండా మీరు న్యూ సైకిల్లోకి ఎంటర్ అవ్వలేరు. ఒకవేళ ఎంటర్ అయినా కూడా ఆ న్యూ పర్సన్ తోటి కూడా రిలేషన్ మంచిగా ఉండకపోవచ్చు, ఖరాబ్ అవ్వచ్చు. సో అందుకనే మీరు సారీ ఇక్కడ ఏంటి అంటే మీలో ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్ని లెట్ గో చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటే మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే యోగా, జిమ్ ఇలాంటివి వెళ్ళడం కానీ ఎక్సర్సైజెస్ చేయడం కానీ అలవాటు చేసుకోండి. ఎందుకు అని అంటే అవి చేయడం వల్ల మన బాడీ అనేది మూవ్ అవుతాయి, ఆ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. అంటే మనలో నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతాయి అని అంటారు. సో ఎవరైనా మెడిటేషన్ కుదురుతుంది అనుకుంటే మెడిటేషన్ చేయండి. ఎందుకంటే మెడిటేషన్ చేయలేము కొంతమంది అని చెప్పేసి అంటారు. సో మెడిటేషన్ చేయండి. లేదనుకోండి జిమ్కి వెళ్ళడం కానీ యోగా కానీ, లేదా అక్కడ కూడా మేము మనీ పెట్టలేము, మనీ ఖర్చు చేయలేము అని అనుకోండి ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. ఏం లేదు, జస్ట్ మూవ్మెంట్ అనమాట. సో ఈ మూవ్మెంట్ ఏంటంటే మీకు మెంటల్గా రిలీఫ్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా మీకు ఫిట్నెస్ని ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ సోల్ కూడా చాలా హీల్ అవుతుంది అనమాట. సో ఈ సోల్ హీల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హీల్ అవుతారు. సో హీల్ అయితే మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది అనేది అయితే ఇక్కడ కొంతమంది నేను కామెంట్స్ చూసాను. నేను అన్ని కామెంట్స్ చదువుతాను యాక్చువల్లీ. సో కొంతమంది చూసాను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేమే సాడ్గా ఉన్నాము అంటే లైక్ ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి. ఇలా కాదు, మీరు హీల్ అవ్వాలి. అది నెగిటివ్ ఎనర్జీ అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అంటున్నానంటే మీరు మీ పర్సన్ని జెన్యున్గానే లవ్ చేసి ఉండొచ్చు, ఫెమినైన్ ఎనర్జీస్తో మీరు ఉండొచ్చు. కానీ ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఏంటి అంటే వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీస్గా మారకూడదు అనమాట. డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ లేకపోతే డివైన్ మస్కులైన్ ఎనర్జీస్ ఉన్నప్పుడే మీ పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో దానికి ఏంటి అంటే మీరు ఫస్ట్ హీల్ అవ్వాలన్నమాట. ఈవెన్ మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను హీల్ అవ్వండి అని చెప్పేసి. ఈవెన్ మీ పర్సన్ కూడా హీల్ అవుతారు, మీరు హీల్ అవుతారు ఆటోమేటిక్గా, మీ సోల్మేట్ కూడా హీల్ అవుతారు అనమాట. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఎవరికైనా కుదిరితే మెడిటేషన్ కానీ యోగా కానీ లేకపోతే జిమ్ ఎక్సర్సైజెస్ ఇవేమీ చేయండి. ఇంకొంతమంది ఏంటంటే మేనిఫెస్టేషన్ చేయండి. మేనిఫెస్టేషన్ కూడా ఏంటంటే పాజిటివ్ మేనిఫెస్టేషన్ ఉండాలి, నెగిటివ్గా మేనిఫెస్టేషన్ ఉండకూడదు. ఆ పాజిటివిటీ అనేది మేనిఫెస్టేషన్లో ఎప్పుడు వస్తుందంటే మీరు హీల్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు వూండెడ్ ఎనర్జీలో ఉండి మేనిఫెస్ట్ చేసినారనుకోండి అది వర్కౌట్ అవ్వదు. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, సో ఎందుకు మేము ఇంతగానం కోరుకుంటున్నాం, మా పర్సన్ని జెన్యున్గా చేస్తున్నా కూడా మా పర్సన్ అర్థం చేసుకోవట్లేదు, మా పర్సన్ మాకు రావట్లేదు, ఇలా ఉంటుంది. ఇది వూండెడ్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో మీరు హీల్ అవ్వండి ఫస్ట్. హీల్ అవుతే మీ పర్సన్ ఆటోమేటిక్గా మిమ్మల్ని రీచ్ అవుతారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అది చూపించడమే కాదు, అది యూనివర్స్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎప్పటికైనా కూడా ఏవైనా మనకు కావాల్సిన థింగ్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి కానీ దానిలోకి అబ్సెసివ్గా ఉండడం, అడిక్టివ్ అవ్వడము ఇలాంటివి చేయకూడదు. సో మీరు ఫస్ట్ హీల్ అవ్వండి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో చూద్దాము ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే. పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారండి. నేను చెప్పాను కదా ఇందాక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ అని చెప్పేసి. అంటే ఏం లేదు, మళ్ళీ చిన్నగా ఫ్రెండ్షిప్ తోటి స్టార్ట్ చేసి మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని కనెక్షన్లో ముందుకి తీసుకెళ్లాలా, లేకపోతే అసలు ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ పర్సన్ ఎఫర్ట్స్ కూడా పెడతారండి. అంటే మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ కూడా ఉంది. సో మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఏం లేదు, ఆ పర్సన్ థాట్స్ ఏవో మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు రిలేషన్ గురించి. అంతేకాదు మీ మీద ఆ పర్సన్కి ఉన్న లవ్ని కూడా చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏం లేదు, ఆ పర్సన్ ఎమోషనల్గా ఓవర్ఫ్లో అవుతున్నారు అనమాట, ఎమోషనల్ అయిపోతున్నారు. సో మీతోటి హ్యాపీగా గడిపిన మూమెంట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చినప్పుడు ఆ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనమాట. అంటే ఆ పర్సన్కి మీ మీ నీడ్ ఉంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎమోషనల్గా మీరు ఆ పర్సన్కి సపోర్ట్ అనమాట. సో ఎమోషనల్ సపోర్ట్ కోసం అయితే ఈ పర్సన్ మీతో ఖచ్చితంగా మాట్లాడతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది.
7 ఆఫ్ వాండ్స్ కార్డు అండ్ 7 ఆఫ్ సోర్స్ కార్డు. ఓకే, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ సోర్స్. వావ్, కింగ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, సోల్మేట్ ఎనర్జీస్. చెప్పాను కదా మీ పర్సన్కి అర్థం అయ్యింది అని చెప్పేసి. అంటే ఇది సోల్మేట్ ఎనర్జీ వాళ్ళకు మాత్రమే, కార్మిక్ రిలేషన్ వాళ్ళ కోసం కాదు. మీ కార్మిక్ రిలేషన్ సోల్మేట్ రిలేషన్ ఎలా తెలుసుకోవాలని అనుకుంటే ఇంకో ఆప్షన్ లేదు, పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిందే. పర్సనల్ రీడింగ్ అంతే గుర్తొస్తుంది. కమెంట్స్లో నేను చూస్తున్నాను, మ్యారేజ్ అవుతుందా లేదా చెప్పండి, మా పర్సన్ రీడింగ్ చెప్పండి ఎప్పుడో సరే. ఇవన్నీ కలెక్టివ్ రీడింగ్లో కుదరదండి. కలెక్టివ్ రీడింగ్లో అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వవు అని చెప్పేసి నేను స్టార్టింగే చెప్తాను కదా. సో మీ పర్సన్ గురించి, మీ సిచ్యువేషన్ గురించి మీకే ఎలా ఉంటుంది అని గైడెన్స్ కోసం అయితే ఖచ్చితంగా పర్సనల్ రీడింగే తీసుకోవాలి. అందులో ఇంకొక ఆప్షన్ లేదు. ఇది ఎందుకు అని అంటే కలెక్టివ్ రీడింగ్ మీకు ఇందులో ఏమైనా రెజనేట్ అవుతేనే. కరెక్ట్గా ప్రిడిక్షన్స్ కావాలి, ఎప్పుడు వస్తారు మా పర్సన్, ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఇదంతా తెలియాలి ఎప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే పర్సనల్ రీడింగే. కలెక్టివ్ రీడింగ్లో ఎవరు చెప్పరు ఇన్ ద సెన్స్ మీకు రెజనేట్ అవుతుంది అనే గ్యారంటీ అయితే లేదు, ఎందుకంటే చాలా మంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి వీడియోకి. సో అఫ్ కోర్స్ సోల్మేట్ ఎనర్జీ అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ స్ట్రెంగ్త్ని కూడా గెయిన్ చేసుకుంటున్నారు. ఈ స్ట్రెంగ్త్ ఎందుకు అంటే మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్ ఏవో ఇంతకు ముందు అబద్ధాలు చెప్పినట్టున్నారు అండ్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్. నేను చెప్పాను కదా ఇందాక, ఏమంటారు, క్లారిటీ ఇవ్వకపోవడం, మిమ్మల్ని అటు కాకుండా ఇటు కాకుండా పెడతారు చూడండి, అలాంటి సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఆ టైంలో ఎలా ఉన్నదని చెప్పేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేసి, మీతోటి మంచిగా మాట్లాడి కన్విన్స్ చేసి మిమ్మల్ని ఈ కనెక్షన్లో మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటి అని అంటే మీతోటి మాట్లాడాలి, కమ్యూనికేషన్ మెయిన్గా ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ. మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్. డెవిల్, 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ద హెర్మిట్, 2 ఆఫ్ సోర్డ్స్. ఈ కన్ఫ్యూజనే ఇన్ని రోజులు ఈ పర్సన్ ఇలా పెట్టడానికి రీజన్. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఎప్పుడు బయటికి వస్తారు అని అంటే మీతోటి మాట్లాడి అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి, ఇవన్నీ క్లారిటీ తీసుకోవడం అనమాట. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ సిచ్యువేషన్ అంటే ఈ రిలేషన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవ్వడం. సో అప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ పర్సన్ మీతో మాట్లాడే వరకు ఆ పర్సన్ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వదు అనేది అయితే చూపిస్తుంది. సో చూసారా, డెవిల్ కార్డ్ వచ్చింది. డెఫినెట్గా ఏదో థర్డ్ పార్టీ అయితే ఉంది మీ ఇద్దరి మధ్యలో. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్యామిలీనా మీరా అని చెప్పేసి డిసైడ్ అవ్వడం. కొంతమంది మీరే థర్డ్ పార్టీ అయి నిండొచ్చు. కొంతమందికి ఏంటంటే మీ ఇద్దరికి మంచిగా ఉన్నా కూడా ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవడం, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి సొసైటీ స్టేటస్ అడ్డు రావడం. అంటే మేబీ కొంచెం ఇంటర్ క్యాస్ట్ కొంతమందికి ఇంటర్ క్యాస్ట్, కొంతమందికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడము, కొంతమందికి నిజంగానే రిలేషన్లో వేరే పర్సన్ ఉండడం. అంటే మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ వచ్చి నిండొచ్చు, మీ పర్సన్ మీకు కాకుండా ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నిండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకొకటి క్యాస్ట్ ఇష్యూ, లేకపోతే ఫినాన్షియల్ స్టేటస్ మీది వాళ్ళది వేరు నిండవచ్చు, లేదంటే క్యాస్ట్ మీది మీ పర్సన్ది వేరు నిండొచ్చు. సో ఇలాంటివి అనమాట. సో ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఈ థర్డ్ పార్టీలో ఇవే కాకుండా ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది అనేది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూపాను కదా, అట్రాక్షన్, అబ్సెషన్ రెండు ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద. అంటే మిమ్మల్ని దూరం చేసుకోవడం ఆ పర్సన్కి ఇష్టం లేదు. 3 ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా హర్ట్ అవుతున్నారు. అది ఎందుకు అని అంటే
మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఈ పర్సన్ చాలా చాలా హర్ట్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏం లేదు, చెప్పాను కదా నేను, ఈ పర్సన్కి మీతోటి ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి, మీ మంచితనం అంటే మంచిగా చూసుకోవడం ఉంటుంది కదా మీరు, సో అది గుర్తొస్తుంది అనమాట. అంటే ఇంత మంచిగా చూసుకున్నారు కదా, మాకు వాల్యూ ఇచ్చారు కదా, నేనేమో వాళ్ళని హర్ట్ చేశాను అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్స్ అనమాట. అది ఎందుకు అని అంటే మెచ్యూరిటీ వచ్చింది ఆ పర్సన్కి. ఇక్కడ హెర్మిట్ కార్డ్ చూస్తున్నారు కదా, ఆ పర్సన్కి మెచ్యూరిటీ వచ్చింది అండ్ ఈ పర్సన్ స్పిరిచువల్గా అవేకెన్ కూడా అయ్యారు. చెప్పాను కదా, కొంతమందికి మేబీ గుడిలోకి వెళ్ళడం కానీ దైవభక్తి పెరగడం కానీ ఇలాంటివన్నీ చేసి నిండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడం అంటే ఏం లేదు, మేబీ మీరు చూపించిన కేరింగ్ ఇంకెవరు చూపించట్లేదు అని చెప్పేసి ఫీలింగ్ రావడం. సో ఇలా మీ పర్సన్ అయితే అవేకెన్ అయ్యారు, స్పిరిచువల్గా కొంచెం గ్రో అయ్యారు అని చెప్పేసి చూపిస్తుంది. స్పిరిచువల్గా ఇన్ ద సెన్స్ అందరూ స్పిరిచువల్గానే అని చెప్పాను, కానీ ఏమంటారు కొంచెం అవేకనింగ్ అనమాట. అంటే అర్థమైంది మీ పర్సన్కి ఏంటి ఎలా అని చెప్పేసి సిచ్యువేషన్ గురించి. మిమ్మల్ని హర్ట్ చేశారు అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు, దాని గురించి కూడా మీకు సారీ చెప్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో మీ పర్సన్ నుంచి మీరు ఎవరైనా సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీ పర్సన్ నుండి మీకు సారీ కూడా వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సెవెన్ ఆఫ్ కప్స్, ద స్టార్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూడండి. టెంపరెన్స్ కూడా మళ్ళీ వచ్చింది చూడండి. క్వీన్ ఆఫ్ సోర్స్ మళ్ళీ వచ్చింది. సో డెఫినెట్ గా ఈ పర్సన్ అయితే మీతోటి కమ్యూనికేషన్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి డెఫినెట్ గా మీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. చూసారు కదా స్టార్ కార్డు, డెఫినెట్ గా ఈ పర్సన్ లో అవేకనింగ్ అయితే వచ్చింది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ టెంపరెన్స్ తోటి ఈ పర్సన్ బ్యాలెన్స్ ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. రిలేషన్ లో బ్యాలెన్స్ అని అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి మీ పర్సన్ తీసుకుంటూనే ఉంటారు, లేదు మీ పర్సన్ ఇస్తున్నారు అనుకోండి మీరు తీసుకుంటూనే ఉంటారు. ఇలా ఒకరు కంప్లీట్ గా గివింగ్ నేచర్, ఒకరు కంప్లీట్ గా టేకింగ్ నేచర్ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. సో ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ రోజులలో చాలా చాలా తక్కువైంది. సో ఎందుకు తక్కువైందంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, ఇప్పుడు ఒక పర్సన్ మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, మీరు ఎక్కువ ఇస్తున్నప్పుడు మీ పర్సన్ తీసుకోవడం, మీ పర్సన్ ఇస్తున్నప్పుడు మీరు తీసుకోవడం, అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ చాలా తక్కువైంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కాలంలో. సో ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు, దాని గురించి మీతో మాట్లాడాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ డెఫినెట్ గా ఈ పర్సన్ కి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు తీరుతుంది అని అంటే మీతో మాట్లాడినప్పుడు మాత్రమే కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ కి అర్థమయ్యింది. సెవెన్ ఆఫ్ వాండ్స్, జడ్జిమెంట్ కార్డు, ద ఫూల్. సో ఇక్కడ 7 చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది మీకు మీ పర్సన్ కి రిలేషన్. అంటే స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. డివైన్ అంటే డెస్టినీ, సో డెస్టైన్డ్ కనెక్షన్ అని చెప్పేసి అంటాం కదా. మీకు మీ పర్సన్ కి ఏదో రిలేషన్ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ అవ్వచ్చు, కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు, కొంతమందికి కార్మిక్ రిలేషన్ అన్నా కూడా కార్మిక్ బ్యాగేజ్ అంతా క్లియర్ అయిపోయే వరకు ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది రాదు. ఇఫ్ ఇన్ కేస్ డిస్టెన్స్ వచ్చినా కూడా మళ్ళీ కలుసుకొని ఆ కార్మిక్ బ్యాగేజ్ అంతా క్లియర్ చేసే వరకు కంప్లీట్ గా మీ ఇద్దరికి ఏమంటారు బాండింగ్ అనేది తెగిపోకుండా ఉంటుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు విత్ డివైన్ పవర్. సో డివైన్ బ్లెస్సింగ్స్ తోటి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు.
అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్కి ఎవరో ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆ ఫ్రెండ్ చెప్తూ ఉన్నారు అంటే మీ గురించి పాజిటివ్గా చెప్తూ ఉన్నారనమాట. సో మేబీ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి మీ గురించి, మీ సిచ్యువేషన్ గురించి ఇవన్నీ ఏం జరిగినాయని చెప్పేసి చెప్పి నిండొచ్చు. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ ఏంటి అని అంటే మీతోటి మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే మేబీ మీ పాస్ట్లో ఇలా చేశారు కదా, సో నువ్వు మళ్ళీ ఒకసారి మాట్లాడు అతనితో, అంటే ఐ మీన్ మీతో మాట్లాడి అసలు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ తీసుకోవడము, ఒక న్యూ స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ పర్సన్కి ఎవరో ఫ్రెండ్ సజెషన్ ఇస్తున్నారనమాట. 7 ఆఫ్ వాండ్స్ మళ్ళీ వచ్చింది చూడండి. సో 7 అయితే మీ ఇద్దరి మధ్యలో చాలా ప్రామినెంట్గా ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. 7 ఏంటంటే కేతు ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ అనమాట. సో జడ్జిమెంట్. సో మీ పర్సన్ అయితే ఇన్ని రోజులు మీకు చేసిన దానికి జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఏం లేదు లైక్ ఈ కనెక్షన్లో మళ్ళీ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, మీ పర్సన్ మిమ్మల్ని ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారనుకో, చెప్పాను కదా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని చెప్పేసి, అది అలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. Four of Wands, okay. 5 of Pentacles, okay. ఓహో 10 of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో డెఫినెట్గా ఒక సైకిల్ అయితే కంప్లీట్ అయింది, న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీతోటి ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. నైస్. మ్యారేజ్ యాక్చువల్లీ. సో 10 of Cups అండ్ ఇక్కడ చూస్తే 4 of Wands, రెండు మ్యారేజ్ కార్డ్సే. సో మ్యారేజ్ అయితే మీ పర్సన్ చేసుకోవాలి మిమ్మల్ని అని అనుకుంటూ ఉన్నారు అండ్ మిమ్మల్ని చేస్తున్నారు కూడా, అంటే మీరు దూరం అవ్వకూడదు మీ పర్సన్కి అని చెప్పేసి అనమాట. సో ఈ పర్సన్ డెఫినెట్గా మీతోటి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ కాకపోతే మీ ఒపీనియన్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి మీతోటి వచ్చి ఒకసారి మాట్లాడాలి, న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ ఏమంటారు మీ గురించి తెలుసుకోవాలి ఇన్ ద సెన్స్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ పర్సన్తో ట్రావెల్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు లేదా, సో ఇవన్నీ క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పేసి ఉన్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మీ పర్సన్కి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, సో ఆ డిస్టర్బెన్సెస్ పోవాలంటే పేరెంట్హుడ్, సో చిల్డ్రన్స్ కోసం ప్లాన్ చేసుకోండి, బాండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈవెన్ మీకు ఆల్రెడీ చిల్డ్రన్స్ కూడా ఉన్నారనుకోండి, మీ ఇద్దరి మధ్యలో వచ్చిన గ్యాప్ క్రియేట్ చేయడానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, ఇద్దరు అంటే టైం స్పెండ్ చేయడము, ఇలాంటివి అయితే చేయాలి అని చెప్పేసి డెఫినెట్గా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. సో మ్యారేజ్ అయితే చేసుకోవాలి మిమ్మల్ని అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు యాక్చువల్లీ. సో నైస్. చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈరోజు మీ పర్సన్లో. చూద్దాము మెసేజెస్ ఏమున్నాయి అనేది అయితే, ఈ మెసేజెస్లో ఏమొస్తుంది అనేది అయితే చూద్దాం. చేజర్. సో 5 of Pentacles కార్డ్ వచ్చింది చూడండి. థర్డ్ పార్టీ. సో డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఉంది. అన్అప్రిషియేటెడ్, డిస్ఆనెస్టీ, 7 of Swords కార్డు, రెస్పాన్సిబిలిటీస్, ఫర్గివ్నెస్, రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్, రన్నర్, కన్ఫ్యూజన్, షాడో సైడ్, సోల్ టై, స్పేస్, బాటమ్ ఆఫ్ ద డెక్ రీయూనియన్. సో వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. సో డెఫినెట్గా మీ పర్సన్కి రీయూనియన్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ వచ్చినా ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ ఒకటి అవుతారు, కలుస్తారు అని చెప్పేసి మీ పర్సన్ అంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారు అనమాట. అండ్ అంతేకాదు
ఈ పర్సన్ రన్నర్ ఎనర్జీలో కానీ చేజర్ ఎనర్జీలో కానీ ఉండదలుచుకోలేదన్నమాట. సో రన్నర్ చేజరు, ఇంతకుముందు మీ పర్సన్ రన్నర్ అయి ఉండొచ్చు. అంటే మీరు ఇస్తున్న ఆ పర్సన్ వెళ్ళిపోవడము, అంటే నేను చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళిపోవడం అని చెప్పేసి. సో అది రన్నర్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు అనమాట. ఈ రెండు ఎనర్జీలో ఉండకుండా మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడాలి, మీతోటి ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కనెక్షన్ గురించి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ, there were other things that got in the way of us being together. సో డెఫినెట్ గా థర్డ్ పార్టీ ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు. రొమాంటిక్ రిలేషన్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, సొసైటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ పర్సన్ కెరీర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఆ పర్సన్ కి అదే బయట సొసైటీ క్యాస్ట్ ఇష్యూస్ ఇవి అయి ఉండొచ్చు. ఓవరాల్ గా ఏంటి అంటే థర్డ్ పార్టీ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్, అన్అప్రిషియేటెడ్. ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్. సో చెప్పాను కదా ఈ పర్సన్ కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వడానికి రీజన్ ఇదనమాట. మీ ఎనర్జీస్ ఏంటి అనేది ఈ పర్సన్ కి క్లారిటీ రావట్లేదు అనేది అయితే చూస్తున్నారు. సో ఈ పర్సన్ ఏం చూస్తున్నారంటే మేబీ మీరు మీ పర్సన్ చేసిన దాని వల్లనో, లేకపోతే మీ పర్సన్ హర్ట్ అవ్వడం వల్లనో, కొంతమందికి ఇయర్స్ అయిపోవడం వల్లనో, సో మీరు ఆ పర్సన్ నుండి దూరం అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది పర్సన్కి. అంటే మీరు ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి. డిసానెస్టీ. బై లయింగ్ ఐ రిప్డ్ us అపార్ట్. సో డెఫినెట్ గా మీ పర్సన్ మీ దగ్గర ఏవో అబద్ధాలు చెప్పారు, మీ దగ్గర ఏవో దాచారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ కనెక్షన్ లో అవే బ్రేక్ తీసుకొచ్చాయి అనేది అయితే చెప్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్. సో చెప్పాను కదా కెరీర్ కూడా అయ్యిండొచ్చు ఆ పర్సన్ కి అని చెప్పేసి. సో ఇదే అనమాట, ఆ పర్సన్ కి ఏవో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట. మేబీ ఆ పర్సన్ అదే మీ పర్సన్ ఇంట్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, అమ్మాయి గానీ అబ్బాయి గానీ పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతుండొచ్చు. సో అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్తున్నారు అనమాట. ఫర్గివ్నెస్. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. డెఫినెట్ గా ఇదైతే ఉంటది, ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు కాబట్టి ఆ పర్సన్ కి అందులో నుంచి బయటికి రావాలంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. రెసిప్రోసిటీ. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అంటే మీ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి. సో కన్ఫ్యూజన్. ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. డెఫినెట్ గా అయితే ఈ పర్సన్ కి కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా మీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఈ కనెక్షన్ కావాలనుకుంటున్నారా, ఈ పర్సన్ ని కావాలనుకుంటున్నారా, వద్దా, మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారా ఈ పర్సన్ కోసం, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని చెప్పేసి. షాడో సైడ్. యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. సో మీ వల్ల ఆ పర్సన్కి ఆ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ అర్థమయ్యాయి అనేది చెప్తున్నారు. మేబీ మీ పర్సన్ లైఫ్లో మిగతా వాళ్ళందరూ ఆ పర్సన్ని ప్రైజ్ చేయడం, ఆ పర్సన్ని పొగిడి పనులు చేయించుకోవడం, లేకపోతే ఆ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ వేరే వాళ్ళకి చెప్పకపోవడం, ఇవన్నీ చేసినట్టున్నారు. కానీ మీరు అలా కాకుండా ఆ పర్సన్ నెగిటివ్స్ కూడా చెప్పినట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి మీరు నెగిటివ్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. బట్ స్టిల్ అప్పుడు మీరు చెప్పినప్పుడు నెగిటివ్ అయి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట, మీరు చెప్పింది నిజమే అని చెప్పేసి. ఆ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ ఆ పర్సన్ తెలుసుకున్నారు అనేది అయితే చెప్తున్నారు. అంటే మీ వల్ల ఆ పర్సన్కి ఫ్లాస్ ఏంటో ఆ పర్సన్లోవి తెలుసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. సోల్ టైం. సో చెప్పాను కదా సోల్మేట్ ఎనర్జీస్ అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి. డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీకు పర్సన్కి ఏదో కనెక్షన్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉంటారు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు అనమాట. అంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీల్ అవ్వడం, మీ పర్సన్ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వడం, ఇలా అనమాట. స్పేస్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీ కనెక్షన్ ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి దానికోసం టైం అడుగుతున్నారు. సో చూసారు కదా, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.